స్వాగతం TDM 24 న్యూస్ కు. ఆన్లైన్ అయింది, ఓకే, వెరిఫికేషన్ అయిందండి. మైనంపల్లి హనుమంతరావు అన్న మన మాజీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర డైనమిక్ లీడర్ యొక్క ఆదేశానుసారం మల్కాజ్గిరి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ తోట లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల, మాజీ కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ వీనస్ మేరీ మరియు డిస్ట్రిక్ట్ బాడీ అండ్ ఏ బ్లాక్ అధ్యక్షులు టేబుల్ శేఖర్ గారి ఆధ్వర్యం లోపల మేము ఈరోజు రాజీవ్ గాంధీ యొక్క 73వ జయంతి, 72 సంవత్సరాలు ఈ రోజుకు నిండి ఇవాళ 73వ సంవత్సరం అడుగుపెట్టినటువంటి దినాన మేము అల్వాల్ సర్కిల్ లోపల చాలా భారీ ఎత్తున రాజీవ్ గాంధీకి ఘనమైనటువంటి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి అందరం కూడా సంతోషాన్ని పంచుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు 1944 20 ఆగస్టున జన్మించిండు. ఆయన ఒక పైలట్గా ఉండే, చాలా అద్భుతంగా ఉండే. ఆయన యొక్క ఆశయాలు ఈ పొలిటికల్కు రావాలని ఏమాత్రం కూడా లేకుండే. శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క మరణానంతరం కంపల్సరీ పొజిషన్ లోపల భారతదేశాన్ని పరిపాలించడం కానీ ఆయన యువ ప్రధానమంత్రిగా అయ్యింది. 42 సంవత్సరాలకే ఆయన ప్రధానమంత్రి యొక్క పదవిని చేపట్టడం జరిగింది. తదనంతరం ఆయన మంచి ఒక 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఉన్నదాన్ని 18 సంవత్సరాలకు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ తరఫున యువ నాయకుడు రాజీవ్ గాంధీ యొక్క ఆశయము, రాజీవ్ గాంధీ యొక్క వినతి మేరకు ఆ రోజు గవర్నమెంట్ టేకప్ చేసి తీసుకోవడం జరిగింది. అంటే అంతర్జాతీయ రిలేషన్షిప్, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ను కూడా ఆ రోజు ఘనంగా ఆయన చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పరిపాలనను జరుపుతున్నటువంటి సందర్భం లోపల ఆయన రాజీవ్ గాంధీని LTT వాళ్ళు మనకు ఆ రోజు మే 21, 1989వ సంవత్సరం లోపల ఆయన మరణించడం జరిగింది. 84 అక్టోబర్ 31 లోపల మా శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క మరణాంతరం ఆ రోజు ప్రధానిగా టేకప్ చేసి అంతర్జాతీయ ప్రపంచం లోపలనే అతి ప్రఖ్యాతిగాంచిండు. భారతదేశమే కాకుండా అన్ని దేశాల లోపల పోల్చుకొని చూస్తే కూడా ఒక చిన్న వయసు లోపలనే ప్రధానమంత్రి కావడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను మనం అందరం కూడా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్. జోహార్ రాజీవ్ గాంధీ, అమర్ హై అమర్ హై రాజీవ్ గాంధీ. ఆదేశం మేరకు 6 డివిజన్లు కలిసి ఒక దగ్గర రాజీవ్ గాంధీ బర్త్డే చేసుకుంటున్నాము. అదేవిధంగా మన కాన్ఫరెన్స్లో ఏ ప్రోగ్రామ్ చేసినా కాంతాలో మంచిగా చేస్తున్నాం. బాగా లోపలికి చెప్పాలి.
క్లారిటీ ఉండాలా, మనకే క్లారిటీ ఉండాలి కదా మనం ఏం చేస్తున్నాము. మొదలు ఈ పని చెప్పు. ఒకసారి వెళ్దాం. ఆల్రెడీ జడ్సీ గారికి చెప్పినాయి ఇంత పెద్ద నాల పోయి చిన్నగా వేసారంటే మనం చూద్దాం చూపెట్టాను నేనే డైరెక్ట్. ఓకే సార్. ఎవరికి ఇబ్బంది పడవద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టం. మేము కూడా కాకపోతే అంటే మనకి ఇటు డైవర్షన్ ఇచ్చిండు, అదొకటి వద్దని చెప్పాము. అది సార్ చూస్తాను. సాయి దుర్గా కాలనీ, సాయి దుర్గా కాలనీ సాయి దుర్గా కాలనీ అవసరం కాబట్టి అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. నమస్తే కృష్ణానే. బాగున్నాను. అదే మరి అయింది, సౌండ్ బాక్స్ మంచిగా అయిపోయింది, తొందరగా అయిపోయింది అన్న. చేసినందుకు చాలా థ్యాంక్స్. అందరు సపోర్ట్ కూడా అన్న. థ్యాంక్ యూ అదే మళ్ళీ మాట్లాడుతున్నారంటే తీసుకున్నాను. పని చేసినప్పుడు దానికి ట్యాపింగ్ చేయాలని అనుకున్నాను. మీరు బాక్స్ అంటే బాక్స్, పైప్ అంటే పైప్. బాక్స్ అంటే పెద్దగా కావాలా, చిన్నగా కాదు. పైప్ అయితే ఈజీగా అక్కడికి వెళ్ళి ఎటు చేద్దాం అనుకున్నారు. అది ఇప్పుడు వేయాల్సింది ఎట్లనో చూసుకుంటే అర్జెంట్గా వేసి కొత్తగానే పేపర్ మీద కాదు కొత్త ప్రపోజల్ మన మెసేజ్ అంతా నీళ్ళు ఎటు పోతాయి. దినకర్ నగర్ రోడ్ నెంబర్ 17 రోడ్ నెంబర్ 17లో ఏదైతే మనం బాక్స్ డ్రైన్ పోయిన సంవత్సరము డిసెంబర్లో కాలనీవాసులు అందరూ కూడా మైనంపల్లి హనుమంతరావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి ఈ యొక్క ఫ్లడ్ వచ్చినప్పుడు శ్రీ బేకరీ విషయం ఏదైతే సాల్వ్ చేసిండ్రో సార్, కొద్దిగా మా ఇక్కడ వెస్ట్ వెంకటాపురంలో లోతట్టు ప్రాంతమైన ఏదైతే 15 రోడ్ నెంబర్ ఇవి ఉన్నాయో ఇవి కూడా ఈ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన ఎమ్మడే స్పందించి డిసెంబర్లో ప్రపోజల్ పెట్టి జనవరిలో వర్క్ ఎగ్జిక్యూషన్ జనవరి లాస్ట్లో స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత కూడా మనం సైట్ విజిట్ చేసుకున్నాము. అది కంప్లీట్ అయిపోయింది 99%. దానికి సంబంధించి ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నదో ఆ విషయానికై కాలనీ వాసులు అందరి విజ్ఞప్తి మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే కాండోర్ ముందు సూచించినటువంటి కాండోర్ ఉన్నదో, ఏదైతే ఈ బాక్స్ డ్రైన్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన కాండోర్ ఉన్నదో దాంట్లో కూడా మార్పులు చేయాలి అనే ఒక ఆలోచనతో కాలనీవాసులు మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన సూచనల మేరకు మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యులము ఇక్కడికి రావడం జరిగింది. ఎంబడే
కాలనీ వాసులకు ఏమి ఇబ్బంది కాకుండా ఈ యొక్క బాక్స్ డ్రైన్ విషయం ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి నిన్న ఇవాళ అధికారులు టెక్నికల్గా ఈ కాలనీ వాసుల యొక్క సూచనలు అన్నీ తీసుకున్న తర్వాత దాని డైవర్షన్కి సంబంధించినటువంటి విషయంలో సానుకూలంగా స్పందించడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆలోచనలు, ఆయన ఒక విజ్ఞప్తి మేరకు అధికారులు ఈ యొక్క బాక్స్ డ్రైన్ని ఎట్లా తీసుకపోతే యూటిలిటీ 100% ఉద్దేశం మేరకే ఇది ఆల్టరేషన్ చేయడం జరిగింది. దాన్ని కూడా పేపర్ మీద, ఎందుకంటే ఎమ్మడే ఇవాళ మనం డిసిషన్ తీసుకున్నామంటే కాదు కాబట్టి ఆ పేపర్ మీద ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా అధికారులు రేపు ఎల్లుండిలో కూడా దాన్ని మార్పులు చేసి ఈ కట్టుకున్న దాన్ని 100% యూటిలిటీ ఉండాలి అనే ఉద్దేశం అంతే. కాబట్టి దాని మీద కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు, మీ కోరిక మేరకు హనుమంతరావు గారు దీని మీద పోరాడలేదు, చెప్పిండ్రు అధికారులతో 1-2 సార్లు చెప్పి మారుస్తూనే ఉపయోగపడుతుంది అని చెప్పడంతో ఇటు కాలనీవాసులు కూడా బాగా మంచి ఇది ఉంది. హనుమంతరావు గారు కూడా మెజారిటీ ఎట్లా చెప్తే అట్లే పోదాము అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే కానివ్వండి, మన స్పెషల్ ఇది ఎస్పీడబ్ల్యూ ఇల్లే కానివ్వండి, అందరికీ కూడా ధన్యవాదాలు. డీసీ గారికి కానీ, జెడ్సీ గారికి కానీ. ఆయన కూడా రేపు మార్నింగ్ మళ్ళీ సైట్ విజిట్ చేసి దీనికి కావాల్సిన పేపర్ వర్క్ ఎట్లా చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మైనంపల్లి హనుమంతరావు గారి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు. ఉన్నటువంటి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఆయన ముందుకుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు మా కాలనీ వాసులందరి తరఫున వారికి హనుమంతరావు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా అధికారులు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ డిఈ గారు, ఏఈ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి టెక్నికల్గా ఇవన్నీ చూసి అంతా ఎలా చేయాలి, ఏం చేయాలి ఏంటని చెప్పి మా అందరితో డిస్కస్ చేశారు. సో ఈ ప్రణాళిక సక్సెస్ఫుల్గా అయినందుకు, ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా ఫర్దర్ ముందుకెళ్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రెడ్డి గారు, గిన్నగన్న గారు సైదుల కాలనీకి విజిట్ చేసి ఆ బాక్స్ డ్రైన్ను హనుమంతన్న గారు గత 5 సంవత్సరాల నుంచి బాక్స్ డ్రైన్ను బిహెచ్ఎల్ నుంచి రేషంకపురం అట్లా శ్రీ బ్రేక్ నుంచి మన చిన్న చెరువు దాకా బాక్స్ డ్రైన్ కట్టించిండు. అదే మా కాలనీ వాళ్ళు కూడా అడిగిరు, అన్న మాకు కూడా బాక్స్ డ్రైన్ కట్టాలంటే ఆయన ఇమ్మీడియట్గా అధికారులను పంపించిండు, లక్ష్మీకాంత్ పంపించి చేసి వర్క్ విషయాలు అయింది. వర్క్ కూడా అయిపోయింది. ఇంకా కొంత ఎక్స్టెంట్ వరకు సైదుల కాలనీకి అవసరమే లేదు. ఆ కాలనీ వాసులకు, ఆ కాలనీ ప్రజలు నేనే నాకు తెలుగునే కడతా అంటే అది కాదు, మా హనుమంతానికి ఫోన్ చేస్తే గదో పబ్లిక్ అవసరం పని మనం చేయాలని చెప్తే ఈరోజు పరిచయం చేసి లక్ష్మీకాంత్ రెడ్డి చూసి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేస్తారని చెప్పి హనుమంతన్న గారు చెప్పిన ఆదేశం మేరకు ధన్యవాదాలు. ఇది డ్రైనేజ్ ఇది మాకు తెలియదు, ప్లాన్ లేదు. అక్కడ మనం తవ్విండ్రు, ఆ గుడి దగ్గర పక్కన నుంచి తవ్వుతారు. ఏంటంటే మేము అక్కడ నుంచి తూము వరకు తీసుకుపోతామని చెప్పి తెలిసింది. ఆ రోజు నుంచి దీని పని నేను అక్కడ ఆఫ్ చేసేసిన. దాని తర్వాత మన లక్ష్మీకాంత్ రెడ్డికి వీళ్ళకందరికీ తెలియజేస్తే లక్ష్మీకాంత్ రెడ్డి దాన్ని చర్య చేసుకొని దీని అంతా ఇది 3 రోజుల నుంచి లక్ష్మీకాంత్ రెడ్డి ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని చేస్తున్నాం. ఉన్నది మరి అలుగుది, దాన్ని కంటిన్యూ చేసేస్తే మంచిగా ఉంటుంది. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం